హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అత్యంత సంచలనాత్మక, రాజకీయంగా సున్నితమైన మరియు భౌగోళిక రాజకీయాలలో గేమ్ చేంజర్గా నిలిచే అంశం గురించి సవివరంగా చర్చిద్దాం. అదే తాలిబాన్, ఆఫ్ఘనిస్తాన్, భారత్ భాగస్వామ్యం. ఇది అమెరికా మరియు పాకిస్తాన్లను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ భాగస్వామ్యం ఎలా ఏర్పడింది? దీని వెనుక ఉన్న చారిత్రక, రాజకీయ, ఆర్థిక మరియు సాంస్కృతిక డైనమిక్స్ ఏమిటి? ఇది దక్షిణ ఆసియా, మధ్య ఆసియా మరియు ప్రపంచ రాజకీయాలపై ఎలాంటి దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది మరియు ఈ అభివృద్ధి ఎందుకు అంత కీలకమైనది అనే విషయాలను లోతుగా విశ్లేషిద్దాం. ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మా అప్డేట్లు మీకు తక్షణం చేరుతాయి. భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు శతాబ్దాల చరిత్ర కలిగి ఉన్నాయి. పురాతన కాలం నుండి సిల్క్ రోడ్ ద్వారా వాణిజ్యం, సాంస్కృతిక మార్పిడి మరియు బౌద్ధం వంటి ఆధ్యాత్మిక సంప్రదాయాలు ఈ రెండు దేశాలను అనుసంధానం చేశాయి. ఆధునిక కాలంలో భారత్ ఆఫ్ఘనిస్తాన్లో $3 బిలియన్ పైగా పెట్టుబడులు పెట్టింది. సలామా ఆనకట్ట, ఆఫ్ఘన్ పార్లమెంటు భవనం, జరంజ్ డెలారం హైవే, ఆస్పత్రులు, పాఠశాలలు మరియు విద్యా స్కాలర్షిప్లు వంటి ప్రాజెక్టులలో సహాయం చేసింది. 2001 నుండి 2021 వరకు అమెరికా మద్దతు గల ఆఫ్ఘన్ ప్రభుత్వంతో భారత్ బలమైన సంబంధాలను కొనసాగించింది. 2021లో తాలిబాన్ అధికారం చేపట్టిన తర్వాత భారత్ తన కాబుల్ రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. ఎందుకంటే తాలిబాన్ యొక్క చరిత్ర ఉగ్రవాదంతో ముడిపడి ఉంది మరియు వారి విధానాలు భారత భద్రతకు బెదిరింపుగా ఉన్నాయి. అయితే 2022లో భారత్ ఒక సాంకేతిక బృందాన్ని కాబూల్కు పంపి మానవీయ సహాయం అందించడం ప్రారంభించింది. ఔషధాలు, ఆహారం మరియు ఇతర అవసరమైన వస్తువులను సరఫరా చేసింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 9, 2025న తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత్లో అడుగుపెట్టారు. ఇది 2021 తర్వాత తాలిబాన్ యొక్క అత్యంత సీనియర్ నాయకుని మొదటి అధికారిక భారత పర్యటన. అమీర్ ఖాన్ ముత్తాకి యొక్క భారత పర్యటన అమెరికా మరియు పాకిస్తాన్లలో సంచలనం సృష్టించింది. ఈ పర్యటన కేవలం ఒక దౌత్యపరమైన సందర్శనం కాదు, ఇది దక్షిణ ఆసియా రాజకీయ గతిని మార్చే ఒక వ్యూహాత్మక అడుగు. ముత్తాకి భారత భూమిపై నిలబడి ఒక స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ భూమి భారత్ లేదా ఇతర దేశాలపై ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించబడదు. ఈ ప్రకటన పాకిస్తాన్కు ఒక షాక్తో సమానం, ఎందుకంటే పాకిస్తాన్ గతంలో ఆఫ్ఘన్ భూమిని లష్కర్-ఏ-తోయిబా, జైష్-ఏ-మహమ్మద్ వంటి ఉగ్రవాద సమూహాలకు మద్దతు ఇవ్వడానికి, ముఖ్యంగా కశ్మీర్లో భారత్పై దాడులు చేయడానికి ఉపయోగించింది. ఈ పర్యటనలో ముత్తాకి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో సమావేశమయ్యారు. ఈ సమావేశం భారత్ తాలిబాన్తో నేరుగా సంభాషణకు సిద్ధమైందని స్పష్టం చేస్తోంది. భారత్ తన కాబూల్లోని సాంకేతిక మిషన్ను పూర్తిస్థాయి రాయబార కార్యాలయంగా అప్గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది భారత్ తాలిబాన్ సంబంధాల్లో కొత్త అధ్యాయాన్ని తెరుస్తుంది. ఈ సమావేశంలో ఆర్థిక సహకారం, భద్రత, మానవీయ సహాయం మరియు సాంస్కృతిక సంబంధాలు వంటి అనేక కీలక అంశాలు చర్చించబడ్డాయి. భారత్ ఈ భాగస్వామ్యం ద్వారా బహుముఖ లక్ష్యాలను సాధించాలని చూస్తోంది. తాలిబాన్ భారత్ను అటరీ వాగా సరిహద్దు ద్వారా ఆఫ్ఘన్ వ్యాపారులకు భారత మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావాలని కోరింది. ఆఫ్ఘనిస్తాన్ నుండి డ్రై ఫ్రూట్స్ అంటే బాదం, పిస్తా, ఖర్జూరాలు, స్పైసెస్ మరియు సాంప్రదాయ హస్తకళలు భారత్కు ఎగుమతి అయ్యేవి. అయితే పాకిస్తాన్ రవాణా అడ్డంకులు సృష్టించడంతో ఈ వ్యాపారం 2021 తర్వాత ఆగిపోయింది. ఈ సరిహద్దు తెరవడం ద్వారా ఆఫ్ఘన్ వ్యాపారులు భారత మార్కెట్లతో మళ్లీ సంబంధించబడతారు. ఇది ఆఫ్ఘన్ ఎకానమీకి ఊతనిస్తుంది. అదే సమయంలో భారత్ ఆఫ్ఘనిస్తాన్కు ఔషధాలు, ఆహార ఉత్పత్తులు మరియు ఇతర అవసరమైన వస్తువులను సరఫరా చేయగలదు. ఆఫ్ఘనిస్తాన్లో సుమారు $2 ట్రిలియన్ విలువైన ఖనిజ సంపద ఉంది. ఇందులో లిథియం, రాగి, బంగారం, ఇనుము మరియు అరుదైన భూలోహాలు ఉన్నాయి. ఈ ఖనిజాలు ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీలు, టెక్నాలజీ మరియు ఇతర పరిశ్రమలలో కీలకమైనవి. భారత్ ఈ మైనింగ్ రంగంలో పెట్టుబడులను పెంచాలని, అలాగే విద్య, ఆరోగ్యం మరియు మౌలిక సదుపాయాల్లో సహకారాన్ని విస్తరించాలని ప్రకటించింది. ఉదాహరణకు, భారత్ గతంలో ఆఫ్ఘన్ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించింది మరియు ఇప్పుడు ఈ కార్యక్రమాలను మళ్లీ ప్రారంభించే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్లోని ఆరోగ్య శాఖలో భారతీయ ఔషధ సంస్థలు పెట్టుబడులు పెట్టవచ్చు, ఆస్పత్రులు మరియు క్లినిక్ల నిర్మాణంలో సహాయం చేయవచ్చు. భారత్ ఇరాన్లోని చాబహార్ ఓడరేవు మరియు ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్తో నేరుగా సంపర్కం ఏర్పరచుకోవాలని చూస్తోంది. ఈ మార్గం పాకిస్తాన్ భౌగోళిక అడ్డంకులను దాటివేస్తుంది, భారత్ ఆఫ్ఘన్ వ్యాపారాన్ని సులభతరం చేస్తుంది. చాబహార్ ఓడరేవు ద్వారా భారత్
ఆఫ్ఘనిస్తాన్కు ఔషధాలు, ఆహార ఉత్పత్తులు మరియు ఇతర అవసరమైన వస్తువులను సరఫరా చేయగలదు. ఈ మార్గం ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్ మరియు ఇతర మధ్య ఆసియా దేశాలతో కూడా సంపర్కాన్ని బలోపేతం చేస్తుంది. ఇది చీనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి ప్రత్యామ్నాయంగా మారవచ్చు. ఇది భారత్కు భౌగోళిక విజయం. తాలిబాన్ యొక్క హామీ అంటే ఆఫ్ఘనిస్తాన్ భూమి ఉగ్రవాదానికి ఉపయోగించబడదని భారత్కు ఒక పెద్ద విజయం. ఇది లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మహమ్మద్ వంటి సమూహాలకు పాకిస్తాన్ మద్దతును తగ్గించే అవకాశం ఉంది. భారత్ ఈ హామీని తాలిబాన్తో సంభాషణల ద్వారా బలోపేతం చేయాలని చూస్తోంది, ముఖ్యంగా కశ్మీర్లో ఉగ్రవాద బెదిరింపులను తగ్గించడానికి. భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య సాంస్కృతిక సంబంధాలు బలంగా ఉన్నాయి. బాలీవుడ్ సినిమాలు, భారతీయ సంగీతం మరియు సాహిత్యం ఆఫ్ఘనిస్తాన్లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ పర్యటన ద్వారా భారత్ ఈ సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని చూస్తోంది. ఇది ఆఫ్ఘన్ జనతలో భారత్పై సానుకూల భావనను పెంచుతుంది. అమెరికా ఈ అభివృద్ధితో ఎందుకు షాక్ అయ్యింది? 2001 నుండి 2021 వరకు అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో సైనిక సమక్షతను కొనసాగించింది, తాలిబాన్ను తమ శత్రువుగా భావించింది. 2021లో అమెరికా సైన్యం ఉపసంహరించుకున్న తర్వాత తాలిబాన్ నాయకులపై ఆంక్షలు విధించింది. అమీర్ ఖాన్ ముత్తాకి వంటి నాయకులు అమెరికా ఆంక్షల జాబితాలో ఉన్నారు మరియు వారి ఆర్థిక ఆస్తులు అమెరికా మరియు ఐక్యరాజ్యసమితి ఆంక్షల కింద ఫ్రీజ్ చేయబడ్డాయి. అయితే భారత్ ఇప్పుడు తాలిబాన్తో దౌత్యపరమైన సంబంధాలను బలోపేతం చేస్తోంది. ఇది అమెరికా ఆంక్షల విధానానికి ఒక సవాలు. భారత్ అమెరికా సంబంధాలు బలంగా ఉన్నప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ విషయంలో భారత్ తన స్వతంత్ర విధానాన్ని అనుసరిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో స్థిరత్వం భారత భద్రతకు కీలకమని, అమెరికా ఆంక్షలు ఈ లక్ష్యాన్ని సాధించడంలో అడ్డంకిగా ఉండవచ్చని భారత్ భావిస్తోంది. అంతేకాక భారత్ యొక్క చాబహార్ ఓడరేవు ప్రాజెక్ట్ మరియు ఐఎన్ఎస్టీసీ చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRIకి ప్రత్యామ్నాయంగా మారవచ్చు. ఇది అమెరికాకు కూడా ఒక సవాలు. చైనా ఆఫ్ఘనిస్తాన్లో కూడా పెట్టుబడులు పెడుతోంది మరియు భారత్ యొక్క ఈ చర్య చైనా ప్రభావాన్ని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. అమెరికా ఈ అభివృద్ధిని గమనిస్తోంది మరియు ఇది వారి ఆఫ్ఘన్ విధానాన్ని పునరావచన చేయమని ఒత్తిడి చేస్తోంది. పాకిస్తాన్ ఈ అభివృద్ధితో తీవ్ర ఆందోళనలో ఉంది. పాకిస్తాన్ ఎప్పుడూ తాలిబాన్ను తన అదుపులో ఉంచుకుందని భావించింది. 1990లలో తాలిబాన్ ఏర్పాటులో పాకిస్తాన్ యొక్క ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ISI ప్రధాన పాత్ర పోషించింది. తాలిబాన్ నాయకులు గతంలో క్వెట్టా, పెషావర్ వంటి పాకిస్తాన్ నగరాలలో ఆశ్రయం పొందారు మరియు ISI తాలిబాన్కు ఆయుధాలు, శిక్షణ మరియు ఆర్థిక మద్దతు అందించింది. అయితే ఇప్పుడు తాలిబాన్ భారత్ వైపు మొగ్గు చూపుతోంది. ఇది పాకిస్తాన్కు ఒక పెద్ద ఎదురుదెబ్బ. భారత్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తాలిబాన్తో సంబంధాలను బలపరచడం ద్వారా పాకిస్తాన్ ప్రభావాన్ని తగ్గిస్తోంది. అయితే భారత్ తన స్వాతంత్రాన్ని కాపాడుకుంటూ ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. భారత్ తాలిబాన్ భాగస్వామ్యం ఒక వ్యూహాత్మక మాస్టర్ స్ట్రోక్. ఇది భారత్కు మధ్య ఆసియాకు మార్గం తెరుస్తుంది, ఉగ్రవాదాన్ని నియంత్రిస్తుంది, పాకిస్తాన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది మరియు ఆఫ్ఘనిస్తాన్లో స్థిరత్వాన్ని పెంచుతుంది. అమెరికా పాకిస్తాన్ ఆందోళనలు సహజమే, కానీ భారత్ యొక్క దౌత్యం విజయవంతంగా సాగుతోంది. ఈ అభివృద్ధి భౌగోళిక రాజకీయాలలో భారత్ యొక్క పెరుగుతున్న ప్రభావాన్ని స్పష్టం చేస్తోంది. ఈ అంశం గురించి మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లలో తెలియచేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాం. మరో వీడియోతో రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.